శక్తి చూపిస్తున్నాయి। साथियों, यहां सेमीकंडक्टर के साथ साथ एआई इंफ्रा और डेटा सेंटर पर भी काम हो रहा है। गूगल ने भी यहां $15 बिलियन के एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है। और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं। इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है। మిత్రులారా, ఇక్కడ సెమీ కండక్టర్తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి। గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ని ఏర్పాటు చేయబోతుంది। ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి। దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక గొప్ప ప్రయోజనం కలగబోతుంది। साथियों, आंध्र की इंडस्ट्रियल ग्रोथ स्टोरी केवल डिजिटल टेक तक से ही सीमित नहीं है। नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है। इससे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది। దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను। ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है। मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी। గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి। ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కళని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను। साथियों, आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है, इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपए के प्रोजेक्ट का शुभारंभ यहां किया है। మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి। నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఇక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను। मुझे खुशी है कि आंध्र की इस विकास यात्रा में उत्तर आंध्र भी सशक्त हो रहा है। हम विशाखापट्टनम इकोनॉमिक रीजन VER को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं। हमारा लक्ष्य है VER एशिया का प्रमुख इकोनॉमिक हब बने। ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है। ఈ అభివృద్ధి ప్రయాణంలో ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది। మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం। మన లక్ష్యం VERను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దడం। దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీ కండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను। साथियों, हमारी सरकार का मंत्र है इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट। इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया है
और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं। आप भी जानते हैं, जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं, और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है। और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं। మిత్రులారా, మా ప్రభుత్వం తాలూకా మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం. साथियों, मुझे पूरा विश्वास है, आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं। बहुत बहुत धन्यवाद। మిత్రులారా, ఈరోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్టు కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ విజన్కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. बहुत बहुत धन्यवाद। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి ప్రధాని గారికి మనందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఒకేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వేదికని అలంకరించిన డిగ్నిటరీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, మేడం అనిత గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు. దయచేసి అందరూ కాసేపు ఓపికతో ఉండాలి. ప్రధాని గారి కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్ వెళ్ళిన తర్వాత మీ గేట్స్ ఓపెన్ అవుతాయి. అంతవరకు కొంచెం ఓపికతో వహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జెండాలు భద్రంగా ఉంచుకోవాలి. మిత్రులారా, దయచేసి మీ జెండా